గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల కథనాలు చూద్దాం. ఫస్ట్ ఈనాడు చూసుకుంటే కనుక ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సమయంలో కేటాయించిన శాఖల కేటాయింపులకు సంబంధించి కీలక శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ దగ్గరే పెట్టుకుంది అనేది ప్రధానంగా రాజ్నాథ్, అలాగే అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్లకు పాత శాఖలనే కేటాయించారు. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేశారు. మొత్తం 12 మందికి అయితే యథాతథంగా కొనసాగి, అలాగే నడ్డాకి వైద్య ఆరోగ్యం కేటాయించారు. తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ. ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారికి గతంలో కూడా అదే ప్రాంతానికి చెందిన అశోక్ గజపతి రాజుకి కూడా ఇదే శాఖ కేటాయించారు. మరొకసారి మళ్ళీ రామ్మోహన్ నాయుడికి అదే శాఖ రావడం, అలాగే మిగిలిన కొంతమంది సహాయ మంత్రులుగా కూడా అవకాశం వచ్చింది. వాళ్ళలో పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలు, శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి ఉక్కు భారీ పరిశ్రమలు, అలాగే బండి సంజయ్కి హోంశాఖ, ఇవన్నీ కూడా సహాయ మంత్రులు. రామ్మోహన్కి కూడా గతంలో తెదేపాకి ఇచ్చిన శాఖే మళ్ళీ ఇచ్చారు అని చెప్పడం, అలాగే వీళ్ళతో పాటు కీలకమైన 4 శాఖలు భారతీయ జనతా పార్టీ తన దగ్గరే ఉంచుకుంది. వాటిలో గతంలో నిర్వహించిన రక్షణ శాఖ ఏదైతే ఉందో అది మళ్ళీ రాజ్నాథ్ సింగ్కి ఇవ్వడం, అమిత్ షాకి యథావిధిగా హోంశాఖ, మొన్నటి వరకు ఆయన అదే శాఖలో ఉన్నారు. అలాగే నిర్మలా సీతారామన్కి మళ్ళీ ఆర్థిక శాఖ, జైశంకర్కు విదేశీ వ్యవహారాలు. వీళ్ళకి శాఖలు అయితే మారలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు కీలక శాఖలు అలాగే ఉంచారు. ఇక మిగిలిన వాళ్ళకు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొత్తం 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందులో 12 మందికి పాత శాఖలో కేటాయించారు. వీళ్ళు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, హర్దీప్ సింగ్ పూరి వీళ్ళందరూ ఉన్నారు. అశ్విని వైష్ణవ్కి ఇదివరకు ఉన్న శాఖలకు తోడుగా కొత్తగా సమాచార ప్రసార శాఖనైతే అప్పగించారు. హర్దీప్ సింగ్ పూరి నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను తొలగించారు. 7 మంత్రులకు శాఖలు మారిని. వారిలో ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మనుసుఖ్ మాండవీయ, కిరణ్ రిజిజు ఉన్నారు. మొత్తానికి కొత్త క్యాబినెట్ కూర్పు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన శాఖలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇప్పుడు ట్రెండ్ అయితే సెట్ చేసినట్టే కనిపిస్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి, కేంద్ర సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఇంకా వేచి చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మరొక వార్త, మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. నిజంగానే ఉత్కంఠగానే ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠ అయితే వీడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈనాడు చెప్పిన ప్రకారం చూసుకుంటే జనసేనకు 4, భారతీయ జనతా పార్టీకి 2, పవన్ కళ్యాణ్కి ముందు నుంచి అనుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం ఖాయమే అనేది వీళ్ళు రాసిన వార్త. దాదాపుగా కసరత్తు కూడా కొలుక్కొచ్చేసింది అనేది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలు కేటాయించే స్థానాలు ఎన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలుక్కొచ్చింది. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. పవన్తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి 2 మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయంపై ధీమాతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు రాకముందే మంత్రివర్గ కూర్పుకై కసరత్తు చేశారు. ఫలితాలు వచ్చాక దాన్ని మరింత ముమ్మరం చేశారు. భారీ సంఖ్యలో 164 స్థానాల్లో ఎన్డీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆశావాహుల సంఖ్య అంచనాలకు మించి ఉంది. విజయం సాధించిన వారిని 1-to-1 సమావేశమయ్యి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ టైం ఒక్కొక్కరితో విడిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈనాడు చెప్తున్న కథనం ప్రకారం ముందే మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నారు అనేది. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఈయనకి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఖాయం, అలాగని ఇంకా ఎవరో డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు చంద్రబాబు గారు 2014లో. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చి 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూ లేకుండా పోయిందని అనుకుంటున్న నేపథ్యంలో ఈసారి అలా ఏమంటారు, ఒక్కరికే ఉంటుంది అనేది. అలాగే మరొకటి, గ్రహణం వీడి అమరావతి దగదగలు ఒక్కసారిగా మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పనులు మొదలైపోయినాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు రాత్రులు చీకటమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్ వెలుగులతో కలకలాడుతుంది. మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు
9 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మొత్తం మీద ఏంటంటే రహదారి మీద విద్యుత్ దీపాలు వెలుగులు ఇవన్నిటితో మళ్ళీ కొత్త రూపు సంతరించుకుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలయ్యింది అనేది. అలాగే మరో వార్త, మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లే. ఇది చాలా కీలకమైన వార్త. ఈవీఎంలు ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు, హింసాత్మక ఘటనలో కేసులు నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై సిట్ తుది నివేదిక. 100 మంది రాళ్లు మరణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. అంటే ఐపీసీ 307 పెట్టాలి, అది పెట్టలేదు అనేది. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైసీపీ నాయకులు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కారణమంటూ ఫిర్యాదులు ఇచ్చి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రీసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బిఎల్ఓలతో ఇప్పించారు. అత్యధిక కేసుల్లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొనడం గమనార్హం. ఆయా కేసుల్లో కొందరిని గుర్తించిన అరెస్టు చేయలేదు. పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరిది. కేసులు నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ అయితే చూపించలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ అంశాలన్నింటినీ గుర్తించింది. గత నెల 20న ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేసింది అనేది. ఓకే, వాస్తవానికి నామమాత్రపు సెక్షన్లో పెట్టారనేది, అప్పుడు కేసులు నమోదు చేశారనేది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇంకా ఈ కేసు ఇలా ముందుకెళ్తే ఎవరు అరెస్ట్ అవుతారు అనేది అయితే ఇంకా కీలకం. ఇక్కడ దీనికి సంబంధించి మరొక కీలక వార్త, ఇంకా పేటరేగిపోతున్న వైకాపా మోకలు. అధికారం కోల్పోయిన అదే హింసాకాండ, 6 రోజుల్లో 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య, తిరిగి దొంగ అన్నట్టు పెడబొబ్బలు, దాడులు దాష్టికాలు దౌర్జన్యాలతో 5 ఏళ్లుగా పెట్టకపోయిన వైసీపీ మోకలు అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల్లో విడుదలయ్యాక రాష్ట్రంలో గత 6 రోజుల్లో 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ అరాజక శక్తులు బలుకొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులు తెగబడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్ కాసిం, 24 సంవత్సరాలు, ఇతను వైకాపా కార్యకర్తలు కర్రలు క్రికెట్ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో కాసిం ద్విచక్ర వాహనానికి టీడీపీ జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా వాటమిని జీర్ణించుకోలేని వైకాపా మోకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కూడా టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి, 30 సంవత్సరాలు, వేట కొడవలతో వెంటాడి నరికేశారు. అంటే ఇంకా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మరి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి నిజంగా దాడులు తెగబడింది వైసీపీ వాళ్ళైనా ఇంకో పార్టీ నాయకులైనా హత్యలను అయితే ప్రోత్సహించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇంకా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి చర్యలు ఉంటాయనేది అయితే చూడాలి. దాడులను అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇక నెక్స్ట్, ప్రజా వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం. ఇదొక రియలైజింగ్ ఫ్యాక్టర్ అనుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలోనూ కనిపించలేదు. జగన్తో ఓటమి పాలైన నేతలు కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైసీపీ అధ్యక్షుడు. ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం అని ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు వైసీపీ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. సోమవారం తాడేపల్లిలో జగన్ ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడు ఎన్నికల ప్రచార సమయంలోనూ ఎంతో కొంత బయటపడి ఉండాలి కదా. ఎక్కడా పరిస్థితి ఎదురవలేదు. వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊహించలేకపోయాము. జనం పల్స్ పట్టుకోలేకపోయామా అనిపించింది. రాయలసీమ ప్రాంతంలోనూ ఎన్నికల ప్రభావితం చేసే రెడ్డి సామాజిక వర్గం ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదు. పూర్తిగా పార్టీ గ్రామాలకు చోటే కూడా ఓట్లు పడలేదు. పార్టీ గ్రామాలను కొన్ని చోట కూడా ఓట్లు పడలేదు. 2019లో అయితే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై జనం ఉన్న వ్యతిరేకత బహిరంగంగా అనిపించి ఇప్పుడు అంటే ప్రధానంగా ఉద్యోగుల నుంచి ఇదంతా ఎందుకు కనిపించాలి, ఎందుకు కనిపించలేదు అంటే అది ఇప్పుడు కాదు, వాళ్ళు ముందే ఆలోచించుకుంటే బాగుండేది. ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించి కేసులు పెట్టి దాడులు చేసేస్తూ ఉంటే బయటకు వచ్చి ఎవరు చెప్తారు? ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా మౌనం, ప్రజల్లో సైలెంట్, ఎక్కడ మాట్లాడలేదు ఎవరు. మేము ఆ పార్టీకి ఓటేసాం, ఈ పార్టీకి ఓసాం, ఆ పార్టీకి వెళ్తే ఈ పార్టీకి, ఎక్కడ మాట్లాడారు? అందరూ సైలెంట్గా ఉన్నారు, చాలా మౌనంగా ఉన్నారు. ఆ మౌనం అనేది చాలా ప్రమాదకరం. నిశ్శబ్దం వెనక ఏదో భయంకర యుద్ధం జరగబోతోంది అనేది ఎందుకు గమనించలేదు అంటే ఇంకా ఆ పార్టీకి ఎక్స్పీరియన్స్ లేదని అనుకోవాలా, మరి ఏంటనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా పోన్లే, ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్ళు ఎంత రియలైజ్ అవుతారో చూద్దాం. భోగాపురానికి రెక్కలు మొత్తానికి. విజయవాడ ఎయిర్పోర్ట్లో సమీకృత టెర్మినల్కి పూర్తి అవకాశం. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖతో ఆశలు. తెలుగు మంత్రుల చేతుల్లో విశాఖ, బయ్యారం,
కడప ఉక్కు పరిశ్రమల భవిష్యత్తు. వీళ్ళ ముగ్గురు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ. కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడనుందని ఆశలు కనబడుతున్నాయి. కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులు కావడంతో రాష్ట్రంలో విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల దశ తుది మారుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయ సమీకృత టెర్మినల్ భవన నిర్మాణం వేగంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 611.80 కోట్లతో చేపట్టిన ఈ టెర్మినల్ భవన నిర్మాణం 40% మాత్రమే పూర్తయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నుంచి చొరవ కొరవడమే ఇందుకు ప్రధాన కారణం. 2024 జూన్ కల్లా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద పురోగతి కనిపించలేదు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు 225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడం, పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపడుతున్నందున విజయవాడ ఎయిర్పోర్ట్కి మహర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తాయి. నిజంగా ముగ్గురు మంత్రులకి అయితే కీలక శాఖలే అప్పగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే ఇప్పుడు బయ్యారం, కడప స్టీల్ ఫ్యాక్టరీలు, విశాఖకు సంబంధించి మరి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఒక వరాలు ఇచ్చారని చెప్పాలి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళకి ముగ్గురికి కేటాయించిన శాఖలకు సంబంధించి. ఇక దాని మీద ఏం చేస్తారు, వైసీపీ చొరవ తీసుకోలేదని చెప్తున్నారు కదా, వీళ్ళు ఎలాంటి చొరవ తీసుకుంటారు ఏంటనేది కూడా ఇక్కడ ప్రధానంగా వేచి చూడాల్సిన అంశం కనిపిస్తోంది చాలా స్పష్టంగా. అలాగే నరేంద్ర మోడీ మరొక కీలక ప్రకటన, మరో 3 కోట్ల పేదల ఇల్లు. నిజంగా ఇది ఒక అద్భుత అవకాశమే. ఇల్లు లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరు ఉండరేమో, ఇక మేబీ సొంతింటి కళ అందరికీ నిజమైపోతుంది. నిజంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం, దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆదివారం కొలువుదీరాక సోమవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీని మీద ముద్రపడింది. అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. గత 10 ఏళ్లలో 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది. ఇప్పుడు మరొక 5 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇతరత్ర పథకాలను సమ్మిళితం చేసి ఆ ఇళ్లలో మరుగుదొడ్లు, అలాగే ఎల్పీజీ కనెక్షన్లు, విద్యుత్తు, తాగునీటి కుళాయి లాంటి సౌకర్యాలను కూడా అందజేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నరేంద్ర మోడీ. నేను విశ్రాంతి తీసుకోవడానికి అయితే పుట్టలేదు, ప్రజలకి సేవ చేయడానికి అని చెప్పి బాధ్యత ఆయన తీసుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారినాయి. అలాగే నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైపోయింది. 12వ తేదీన ఉదయం 8:20 ప్రధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 10:55 విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కార్యక్రమం జరిగే కేసరపల్లి ఐటీ పార్క్ మైదానానికి వస్తారు. 11 నుంచి 12:30 వరకు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. 12:40 అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్కి వెళ్తారు. దాదాపుగా ఈయన టూర్ అయితే ఖరారైపోయింది. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి వార్తలు అయితే ఇక్కడి నుంచి చూడాలి. వైసీపీ ఒక రకంగా భయపడాలేమో. గనుల శాఖలో తోడేళ్ల దందా, కీలక వార్తలే రాశారు. ఇక్కడ 2 వార్తలు కూడా మెయిన్ పేజీలో చూసుకుంటే, క్వాడ్స్లో 1200 కోట్ల దోపిడీ, ఇదొక వార్త. గనుల శాఖలో తోడేళ్ల దందా, ఈ 2 కూడా. అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది అనే దాన్ని బయటపెట్టే ప్రయత్నం మొదలైందని చెప్పాలి. భారీగా నిధుల దారి మళ్లింపు, ఈ ఎన్నికలకు నెల ముందు గోల్మాల్. ప్రైవేట్ ఖాతాకు డిపాజిట్ సొమ్ము అక్కడి నుంచి అధికారుల జోబుల్లోకి, కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి, తప్పించుకునేందుకు అక్రమార్కుల కుట్ర, జగన్ వద్ద పనిచేసిన ఓ అధికారి అండ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు, విచారణలో పెద్దల పేర్లు చెప్పినా కాపాడేందుకు పోలీసుల ప్రయత్నం, రికవరీ సొమ్ము జమ చేసేందుకు హడావుడిగా సిఎఫ్ఎంఎస్లో ఓ ఖాతా, నోటిఫై లేకుండా నిర్ణయం, విషయం తెలిసి వెంకటరెడ్డిపై సర్కారు వేటు, గనుల శాఖ 2 కార్యాలయాలు సీజు. జగన్ 5 ఏళ్ల పాలనలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఉన్నతాధికారుల నిధులు గోల్మాల్ చేశారు. ఓ ముఖ్య అధికారితో పాటు మరో 4 సీనియర్ అధికారులు భారీ మొత్తం నొక్కేశారు. ఓ టెండర్కు సంబంధించి ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా సొంత జోబులో వేసుకున్నారు. నిధులను ఓ ప్రైవేట్ ఖాతాకు బదిలీ చేసి తర్వాత వాటాలు వేసి పంచుకున్నారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమాలు కింది స్థాయి సిబ్బందిని బలు పశువులను చేసి తాము బయటపడేలా కుట్ర పన్నారు. ఇందుకు జగన్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి సహకారం తీసుకున్నారు.
పెద్దల పేర్లు బయటికి రాకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చుకున్నారు అనేది. మొత్తం మీద మరి ఇది ఎన్ని కోట్ల రూపాయలు, ఏంటి, ఏం జరగబోతోంది ఏంటి అనేది కూడా త్వరలోనే పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ గనుల శాఖలో దందా అంటే ఇక ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారేమో. ఇందుకు సంబంధించి ఏం జరుగుద్ది ఏంటి చూద్దాం. ఎవరు అధికారంలోకి వచ్చినా తప్పదు కదా ఇలాంటి. ఇక నెక్స్ట్ క్వాడ్స్లో 1200 కోట్ల దోపిడీ, ఇది కూడా అంతే. తెల్లరాయి తరలింపులో వైసీపీ అక్రమ దందా. గత ఏడాదిలోనే 4 లక్షల టన్నులు విదేశాలకు పంపించారట. టన్ను సగటున 30,000 రూపాయలకు అమ్మారంట. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో విచ్చలవిడి తవ్వకాలు, ఇతర జిల్లాల పర్మిట్లతో విదేశాలకు ఎగుమతి. ఎన్నికల కోడ్ సమయంలో అధికారుల విచారణ. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 255 కోట్ల పెనాల్టీలు. కేంద్రం ఆదేశాలతో విచారణ. నిగ్గుతేలిన నిజాలు. ఒక్క కేసు నమోదు చేయని అధికారులు. ఇదొక వార్త. దీంతోపాటు ధర్మారెడ్డికి సెలవు, నేటి నుంచి వారం పాటు మంజూరు. రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు. 12న బాబు రాక నేపథ్యంలోనే నిర్ణయం. తిరుపతి జేఈఓకు అదనపు బాధ్యతలు. ఇది కూడా చాలా కీలకమైన వార్తే. అలాగే మరొక కీలకమైన అంశం ఇక్కడ జే బ్రాండ్లకు చెక్. మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు జే బ్రాండ్లు అంటారు కదా మొదటి నుంచి. ఇప్పుడు అవి ఇంకైతే ఆగిపోతున్నాయి అనమాట. తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నా. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే కప్పం కట్టబోమన్న బ్రాండ్ల కనుమరుగు. ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చింది అంటున్న కంపెనీలు. జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి తిరిగి వచ్చేస్తున్నాయి. కమిషన్ల కోసం ఇంతకాలం తొక్కి పట్టిన బ్రాండ్ల కంపెనీలకు ఇప్పుడు విముక్తి లభించినట్లయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పాత విధానాన్ని పక్కన పెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్కు పడింది. ఇది మందుబాబులకు గుడ్ న్యూసే. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఎప్పటి నుంచో ఇది కావాలి, ఈ బ్రాండ్లు కావాలని. మరి ఆ బ్రాండ్లు వస్తున్నాయేమో మొత్తం మీద. అలాగే వీళ్ళు ఇదే వార్తను హైలైట్ చేశారు. 3 కోట్ల ఇల్లు ప్రధానిది. ఇందాక ఈనాడులో చదివాం కదా, అదే వార్తను హైలైట్ చేశారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖనైతే కేటాయించారు. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఆయన శపథం కూడా నగ్గించుకున్నారు అంటే ఒక వార్త రాశారు. అసెంబ్లీ సాక్షిగా నాడు అవమానం, అదే రోజున అక్కడే చంద్రబాబు శపథం అన్నమాట ప్రకారమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పంతం నగ్గించుకున్న బాబు పట్ల రైతుల్లో హర్షం. చంద్రబాబు అంటే అది ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే సగర్వంగా తలెత్తుకు నిలబడ్డారు. దట్ ఈజ్ చంద్రబాబు. ఇది రాజధాని రైతుల నోట వినిపిస్తున్నమాట, రాజధాని గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్నమాట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కని విని ఎరుగని రీతిలో అనూహ్య విజయం పొందడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటి చంద్రబాబు శపథమే రాజధాని నిర్మాణానికి శ్రీరామ రక్ష అయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ తలరాతలు మారబోతున్నాయని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే అప్పట్లో ఆయన చేసిన శపథం ఏదైతే ఉందో ఆయన నిలబెట్టుకొని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు కదా, మళ్ళీ ఆయన అడుగు పెడుతున్నారు అనే వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అలాగే జగన్ సర్కారు నిర్లక్ష్యం, నారుమళ్లకు నీళ్లు కరువు. ఇది కూడా చాలా కీలకమైన వార్త. నీటి మట్టం పడిపోతుండడంతో నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యామ్ బోసిపోయింది అనేది ఒక ఫోటోని అయితే ప్రచురించారు. కాలువలకు నీటి విడుదలపై ప్రణాళిక వేయలేని దుస్థితి. ఏటా జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి జూన్లోనే ప్రభుత్వం సాగునీటి విడుదలపై షెడ్యూల్ ప్రకటించాలి. ఈ ఏడాది జగన్ సర్కార్ నిర్లక్ష్యం, జలవనరుల శాఖ నిర్లిప్తత కారణంగా సార్వా వరి సాగుకు నీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. మాజీలు కాబోతున్న పాలకులు ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టలేదు. ఫలితంగా వరి సాగుపై రైతులు అయోమయంలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. వారం రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వానలకు సాగు మొదలైంది. మెట్ట ప్రాంతాల రైతులు పచ్చిరొట్ట పైర్లతో పాటు అపరాల పంటలు వేస్తున్నారు. పత్తి సాగుకు అనువైన వాన ఇంకా పడలేదు. మిరప సాగుకు ఇంకా నేలపై సమయం ఉంది, నెల వరకు సమయం ఉంది. సాధారణంగా వరి నాట్లు జూలై 15 తర్వాత వేయడం అనవాయితీ. అయితే ముందుగా వరి నారుమళ్లు పోయడానికి కాలువలకు ప్రభుత్వం నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. కృష్ణా గోదావరి డెల్టాల్లో మరో వారం రోజుల్లో నారుమళ్లు పోయడం ప్రారంభిస్తారు. వంశధార, నాగావళికి ఎగువ నుంచి నీరు రావాల్సి ఉంది అనేది. ఏదైనా రైతుల్ని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నీటి విడుదల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి విషయానికి వస్తే పరాకాష్ఠకు విధ్వంసకాండ. ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్. వాళ్ళేమో వైసీపీ మొక్కలే రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఆ 2 పత్రికలు రాస్తాయి. సాక్షి వచ్చేసరికి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు, జన సైనికులు రెచ్చిపోతున్నారు. ఇంకా అనంతపురం జిల్లాలోనంట టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు సాగిస్తున్నారు. దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికి అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తీరు విస్తుగొలుపుతోంది.
పట్టపగలు కర్రలు రాడ్లతో వీరంగం చేస్తున్నారు. ఊరూరా విగ్రహాలను శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండకూడదు అన్నట్లు బెదిరింపులు దిగుతున్నారు. ఈ పార్టీకి ఓట్లు వేసిన వారిని దుర్భాషలాడుతున్నారు. ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. అది అన్యాయం కాదని ప్రశ్నిస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. అలాగే యూనివర్సిటీల్లో విగ్రహాల తొలగింపు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా కీలకమైంది. మరి ఈ విధ్వంసకాండకు కారణం ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది ఇంకా ప్రభుత్వమే తేల్చాలి. అలాగే ఇక్కడ మరొక హైలైట్ ఆల్రెడీ అన్ని పేపర్లో వచ్చింది. కీలక శాఖలన్నీ బీజేపీకి అనేది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, జనసేనకు మరొక 4 మంత్రి పదవులు. అలాగే వైఎస్ జగన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. ఇదే వార్త ఈనాడులో వాళ్ళు ఒక వెర్షన్లో రాశారు. ఆయన రిలీజ్ అయిపోతున్నాడు, ఎక్కడ అంచనాలు తప్పినాయి ఒకసారి చూడండి అంటూ ఆయన ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఈనాడులో వార్త వస్తే ఇక్కడ మాత్రం ఈ రెండింటికి తేడా అదే. ఇక్కడ మాత్రం అక్కడెక్కడ అంటే ఏదో తప్పు ఒప్పుకున్నట్టు ఈనాడులో ఉంటే మేము చేసింది కరెక్టే, ఏదో జస్ట్ కలిశారంతే, ఇక్కడేమి ఆయన పశ్చాత్తాపడలేదు అన్నట్టుగా సాక్షి రాసింది. ఓకే, ఎవరి వెర్షన్ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఆ తరహా వార్తలు అయితే చూడాలి అని అనుకోవడం మనం అజ్ఞానం అవుతుంది. అలాగే మొత్తం అన్నీ ఇందులో అవే ఉంటాయి కదా. ఇంకా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఘాటెక్కిన ఉల్లి ధరలు, ఒక్కొక్కసారి ఇలాంటి జనరల్ వార్తలు కూడా చదువుతూ ఉండాలి. మహారాష్ట్ర నుంచి తాడేపల్లిగూడానికి తగ్గిన దిగుమతులు, రిటైల్ మార్కెట్లో కిలో 40 నుంచి 45కి అమ్మకం, కూరగాయలది అదే దారి. ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్లో కేజీ ధర 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని చెప్తున్నారు అనేది. ఖచ్చితంగా మళ్ళీ ఉల్లిపాయల క్రైసిస్ వస్తే ఒకసారి అవసరమైతే 100 రూపాయల వరకు 150 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాలాన్ని బట్టి సీజన్లను బట్టి పెరుగుతూ ఉంటే ఇది తప్పదు, ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అలాగే మంత్రుల విషయంలో కూడా కీలక వార్త. అలాగే విగ్రహాలపై అక్కసు, రాజకీయ విగ్రహాలను తొలగించేస్తున్నారు ఎక్కడికడితే అక్కడ. గోపువాన పాలనలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారు, నంద్యాలలో ధ్వంసం చేశారు, సచివాలయాల మీద దాడులు చేస్తున్నారు, శిలాపలకాలు పగలగొడుతున్నారు. ఎందుకు విగ్రహాల మీద అక్కస్సు అనేది ఒక వార్త రాశారు. అలాగే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాష్టికాలు మొదలు. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సాక్షిలు ఈ వార్త, మిగిలిన పేపర్లో ఎక్కడ ఈ వార్త కనిపించలేదు. పార్టీ మారాలని నెల్లూరు మేయర్ దంపతులకు బెదిరింపులు, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు, భయంతో వైఎస్ఆర్సీపీకి మేయర్ దంపతులు రాజీనామా. అంటే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే అంతా జరిగింది అని చెప్పుకునే ప్రయత్నం ఇక్కడ వైసీపీ చేస్తుంది. తప్పదు, ఇంక ఇలాంటి వార్తలు వైసీపీలో ఏం జరిగింది ఏంటి అనే దానికంటే ఇంకా సాక్షి చూస్తేనే ఏం జరిగింది అనేది అర్థమవుతుంది అన్నట్టుగా మొత్తం వీళ్ళ వెర్షన్ అయితే వీళ్ళు వినిపిస్తున్నారు. దీంతోపాటు జీవో నెంబర్ 117ని రద్దు చేయండి, కొత్త ప్రభుత్వానికి బీటీఏ విజ్ఞప్తి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 115 రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిట్టెటి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,000 ఉపాధ్యాయ ఖాళీలతో మెగా డిఎస్సి ప్రకటించి త్వరగా నియామకాలు పూర్తి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు నియమించి సింగిల్ టీచర్ పాఠశాలలు లేకుండా చూడాలి అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రే వెంకట్రావు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి, ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ ఉద్యోగుల కోరికలు, టీచర్ల కోరికలు అయితే మరి తీర్చాలి. ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇలా అయితే ఇంటికి వెళ్ళేది ఎలా? ఆందోళనలో ఢిల్లీకి వచ్చిన నేతలు, కార్యకర్తలు. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రికి భారీగా విమాన టికెట్ ధరలు. ఒక్కో విమాన టికెట్ ధర 25,000 పైగా ఉండడంతో నిరాశ. రైల్లో టికెట్లు కొనలేక అవస్థలు. కన్ఫర్మేషన్ కోసం ఎంపీల ద్వారా ప్రయత్నాలు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు తమ ప్రాంతాలు తిరిగి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రమాణ స్వీకారానికి తరలి రావడంతో విమానాలు, రైళ్ల రద్దీ పెరిగింది. దీంతో విమానయాన సంస్థలు టికెట్లు రేట్లు పెంచేశాయి. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రికి రైలు కొనడానికి, టికెట్లు కొనడానికి ఒక్కో టికెట్కి 25,000 వరకు విమానయాన టికెట్లు ఉండడంతో అంత పెట్టలేని వారు ఢిల్లీలోనే ఉండిపోయారు. పోనీ రైలు ద్వారా అయినా తమ ప్రాంతాలకు చేరుకుందామంటే వాటిలోనూ టికెట్ లేక అవస్థలు పడుతున్నారు. ఎంపీల ద్వారా సీట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి నేతలు, కార్యకర్తలతో ఢిల్లీ రద్దీగా మారిపోయింది అనేది. టికెట్ల రేటు పెరిగిపోయినాయి. మరి విమాన టికెట్లు అంటే అంతే కదా, ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవి
రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. కాకపోతే అంత ఢిల్లీ వెళ్ళి ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వాళ్ళు అంత నిరుపేదలు అయితే ఏమి ఉండరు కదా. వాళ్ళు ఖచ్చితంగా టికెట్ కొనుక్కునే సామర్థ్యం ఉంటుంది. విమానంలో ప్రయాణం చేసే వాళ్ళు అంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా ఎంతైనా పెట్టుకుంటారు. అది కూడా ఇంకేదో సామాన్యుడికి ఏదో కొంప మునిగిపోయింది అన్నట్టు వార్త. ఏదేమైనా ఇది ఇవాల్టి ప్రధాన పత్రికల్లోని వార్తలు వెనుక విశేషాలు.